నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఇప్పటివరకు ఇస్తూ వస్తున్న ఆర్థిక సాయం నిలిపివేతపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా దగ్గర చాలా డబ్బుంది. ప్రపంచంలో ఎక్కువ పన్నులు వేసే దేశాలలో ఇండియా కూడా ఒకటి. మేమెందుకు ఆ దేశానికి $21 మిలియన్ చెల్లించాలి? వాళ్ళు మాపై అత్యధిక పన్నులు వేస్తున్నారు కాబట్టి మేము కూడా వేస్తామని బుధవారం ఫ్లోరిడాలోని తన నివాసంలో మీడియా సమావేశంలో అన్నారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో వృధా వ్యయం కట్టడి కోసం రూపొందించిన డోస్ విభాగం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా అవుతున్నాయి. భారత్లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండ్ను ఇటీవల ఈ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించడం చర్చనీయాంశమైంది. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఎందుకు ఇవ్వాలంటూ ఆయన ప్రశ్నించారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో ట్రంప్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిధుల రద్దు గురించి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ భారత్కు మేమెందుకు $21 మిలియన్ ఇవ్వాలి? వారి వద్ద చాలా డబ్బుంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో అది ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ను చేరుకోలేదు. నాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల చాలా గౌరవం ఉంది. కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇవ్వాలా? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది అని ట్రంప్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోస్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. బంగ్లాదేశ్, నేపాల్కి కేటాయించిన ఫండ్ను కూడా రద్దు చేసింది. అయితే డోస్ నిర్ణయం భారత్లో రాజకీయ వివాదానికి దారితీసింది. ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇది భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఈ నిధులతో ఎవరు లాభపడ్డారు? ఖచ్చితంగా అధికారిక పార్టీ మాత్రం కాదు. బీజేపీ అధికార ప్రతినిధి అమిత్ మల్వియా పోస్ట్ చేశారు.